మేడం ఇప్పుడు వచ్చేసి జగన్ వచ్చేసి వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్ళి అరటి తోట మొత్తం నష్టపోయింది, సో రైతులకు ఆదుకోండి అని చెప్పేసి విన్నపం చేశారు ఇది ప్రభుత్వానికి. సో వాళ్ళు ఆదుకుంటామని కూడా చెప్పారు. దాంతోపాటు ఇంకోటి ఏమన్నారంటే మళ్ళీ వచ్చే 3 సంవత్సరాల తర్వాత మేమే వస్తామని చెప్పేసి మాట్లాడారు. సో ఎందుకు ప్రతిసారి ప్రజల్లోకి వెళ్ళి మేమే వస్తామని చెప్పేసి మాట్లాడతాం? నిజంగానే వస్తారనేసి అంటారా ఎట్లా? ఒకప్పుడు చేతకాని పరిపాలన చేసి మేము ప్రజల్ని బాధ పెట్టాము, రైతుల్ని కన్నీటి పర్వంతం చేశాము. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజధాని అమరావతి రైతులకి మేము ఎక్కడ లేని తీరని లోటు పెట్టి గుంటెల్లో రైళ్లు పరిగెత్తించాము, 3 రాష్ట్రాలుగా విభజిస్తామని. మాకు ఎవరో కట్టించినటువంటి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి సెక్రటరేట్ని 370 కోట్లుగా తాకట్టు పెట్టాము. ఇవన్నీ చెప్పుకోవడానికి మేమే వస్తామని బెదిరిస్తున్నాడు అంతే. అక్కడ మహిళ చెప్పింది కదా, తన సొంత నియోజకవర్గం పులివెందులలోనే మీకు అన్నీ ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయా అని అడిగితే నీకంటే ఎక్కువే అందుతున్నాయి పో అని మాట్లాడింది కదా. తన సొంత నియోజకవర్గంలోనే తన పుట్టి పెరిగిన ఊర్లోనే అటువంటి మాట్లాడిన మహిళ మాట్లాడిందంటే మరి ఇతనికి ఎటువంటి రెస్పెక్ట్ ఉంది, ఇతనికి ఎటువంటి మర్యాద ఉంది, ఇతనికి ఎంతవరకు అర్హతలు ఉన్నాయి అనేది కూడా ప్రజలకు తెలుసు. ఈయన రాబోయే 3 ఏళ్లలో మిగతా సంవత్సరం ఏం చేస్తాడు? కాకులకి వేస్తాడా, గద్దలకి వేస్తాడా? మిగతా సంవత్సరం 3 ఏళ్ళు కాదు కదా, ఇక ఎన్నాళ్ళు ఉన్నా కానీ వీళ్ళు రాలేకపోవచ్చు. ఎందుకనంటే ప్రజల్ని ఎంత బాధ పెట్టాడంటే లేనిపోని పావలా ₹10 పథకాలు పెట్టి 5 పైసలు 10 పైసలు పథకాలు పెట్టి కోట్లు కొల్లగొట్టుకున్నారు. మెయిన్ ఉన్నవాళ్లే కానీ, ఈయన కింద ఉన్న చెంచాలే కానీ, స్పూన్లే కానీ, గరిటెలే కానీ, గ్లాసులే కానీ ఇవన్నీ కూడా ఏం చేశాయంటే కోట్లు కొల్లగొట్టుకొని శుభ్రంగా వెనక వేసుకున్నాయి. ఆడదాం ఆంధ్ర అని ఒకళ్ళు, పాడదాం ఇండియా అని ఇంకొకళ్ళు, ఎక్కడో అక్షరాలు రాజకీయాలలో అక్షరాలు నేర్పినటువంటి ఓనమాలు నేర్పినటువంటి తండ్రి లాంటి వాడిని కూడా విమర్శించేవాళ్ళు ఒకళ్ళు. ఇటువంటివన్నీ పెట్టుకొని ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఇవన్నీ ప్రజలకు తెలియవా? ఆడవాళ్ళమని మర్చి కూడా ఆడదాం ఆంధ్ర అని ఆడి వేసుకున్న ఎన్ని వేల కోట్లు వేసుకున్నారో, 800 కోట్లు వేసుకున్నారో ప్రజలకు తెలియదా? ఇవన్నీ ఎక్కడ మర్చిపోతారని ప్రజలు మళ్ళీ వీళ్ళకి పట్టం కడతారనుకుంటున్నారు. రాజధాని అమరావతిని చేస్తే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు చేస్తాడంట. ఏంది 12 గంటల జర్నీ పెట్టుకొని ప్రజలు ఏదైనా పని ఉంటే అమరావతి ఒకళ్ళు, వైజాగ్ ఒకళ్ళు, కర్నూలు ఒకళ్ళు తిరుగుతా కూర్చుంటారు. 6 గంటల జర్నీ, ఈ జర్నీలు తిరగడానికే సరిపోయింది. ఇంక పనులు ఎప్పుడు జరుగుతాయి? అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా తిప్పిస్తారు? రైతులనే కానీ ఎవరినైనా పని చేసుకోవడానికి గవర్నమెంట్ పనులు ఉన్నటువంటి వాళ్ళనే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా తిప్పుతారో తెలీదా? ఒకే రాష్ట్రంలో అవన్నీ ఒకే ఊర్లో దగ్గరగా ఉంటే ఇప్పుడు సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ హాలు, తర్వాత మిగతా అవన్నీ ఏజీ ఆఫీస్ ఇవన్నీ దగ్గర ఒక 4-3 కిలోమీటర్ల దగ్గరలో ఉంటే గబుక్కుమని ఏదైనా ఎక్కి గబుక్కుమని పోయి చేసుకొని 1-2 రోజులు అక్కడ ఉండి పనులు చేసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని అదేమీ లేకుండా ఒకటేమో కర్నూలు పులివెందుల్లో పెడతాడంట, ఒకటేమో వైజాగ్లో పెడతాడంట, ఇంకోటి అమరావతిలో పెడతాడంట. ఈ 3 ఊర్లు తిరుగుతూ కూర్చుంటారా జనాలు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే 3 రాష్ట్రాలుగా విభజించిన నువ్వు రేపటి రోజు ఆ 3 రాష్ట్రాలు ఇంకా 6 రాష్ట్రాలుగా విభజించమని గ్యారంటీ ఏంటి? అందుకనే ప్రజలు ఏం చెప్పారంటే కుక్క గాటుకు చెప్పు దెబ్బ అని కొట్టారు. కుక్క గాటు ఎలా ఉంటుందో చెప్పు దెబ్బ అలా కొట్టారనమాట. అడిగావా ఒక్క అవకాశం ఇవ్వండమ్మా. పాదయాత్రలో ఎలా తిరిగావో గుర్తులేదా? ఓదార్పు యాత్రలో ఎలా తిరిగావో గుర్తులేదా? నీ తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర చేసావు, ఎంత కాకిలాగా నల్లగా అయిపోయావో గుర్తులేదా? 4 నెలలు పోయి 4 ఏళ్ళు పోయి ఏసీలో కూర్చునేటప్పటికి 4 ఏళ్ళు కళ్ళు కనపడట్లేదా? లేదా కళ్ళు నెత్తికొచ్చినాయా? లేకపోతే ఇంకేమన్నా కమ్ముకుపోయినాయా? ప్రజల్లోకి వెళ్ళి తిరుగు. నువ్వు ముఖ్యమంత్రివైనా, ఉప ముఖ్యమంత్రివైనా, నువ్వు డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, పీఎం అయినా, నువ్వెవరైనాక ప్రజల్లోకి కాలినడకన వెళ్ళి ప్రజల యోగక్షేమాలు కనుక్కొని, ప్రజల బాగోగులు కనుక్కొని, ప్రజలకి ఏ కష్టం ఎక్కడుందో తెలుసుకున్నవాడు రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడు ఎవడమ్మా ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొనగాడు పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు రాజకీయాల్లోకి. ఆయనకు 45 ఏళ్ల చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడు. ఆయనను పట్టుకొని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళ అధికారం చేతుల్లో ఉన్నప్పుడు హేళనగా మాట్లాడతారా? చులకనగా మాట్లాడతారా? మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు అంటే ఏదో మాట్లాడతాడా ఈయనకి మళ్ళీ పక్కన చెంచాగాళ్ళందరూ ఒకళ్తానా? ఇప్పుడు అందుకనే ఇవన్నీ గమనించిన ప్రజలు, ఇవన్నీ తెలుసుకున్న ప్రజలు ఏం చేశారంటే సరైన సమాధానం చెప్పారు. రాజకీయం నేర్చుకోవాలి అంటే అనుభవం లేకుండా 10 ఏళ్ల బట్టి రాజకీయంలో ఉండి ఇప్పుడు రాజకీయంలో డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి రాజకీయం అంటే. ఇప్పుడు జనాలు వచ్చేసి ఏమంటున్నారంటే ఇంతకుముందుకు గిట్టుబాటు ధర అనేది మీరున్నప్పుడు వచ్చేది, బట్ ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుంచి రావట్లేదు,
అనేసి జనాలు మాట్లాడుతున్నారు అరటి తోటకి వెళ్ళినప్పుడు. అయ్యో అరటి తోటకి వెళ్ళినప్పుడు అంటే అరటి తోటలో ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఏమైనా తక్కువ ఉన్నాయా? భూములతో ఏరులతో సహా ఎండిపోతున్నాయి. కాసో కూసో నీరు పెడితే అరటి తోట బాగుంటుంది, ఏ పంట అయినా బాగుంటుంది, తగిన గిట్టుబాటు వస్తుంది, ధర వస్తుంది. అవి నీళ్ళే లేక చచ్చిపోతుంటే చెరువులు ఎండిపోయి, నదులు ఎండిపోయి, కృష్ణలు ఎండిపోయి చచ్చిపోతుందంటే ఇవన్నీ ఎండిపోతుంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది గిట్టుబాటు ధర? ఏంటి సంవత్సరానికే గిట్టుబాటు ధర అయిపోతుందా నీకు? పంట వేసిన పంట చేతికి రాకుండానే పండకుండానే గిట్టుబాటు ధర అయిపోతుందా నీకు? మాట్లాడడానికైనా కొంచెం సెన్స్ పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా. ఉన్నాయి కదా, నోరుంది కదా, నాలుగుంది కదా అని మాట్లాడితే సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెల్లిస్తున్నారు ఒక్కొక్కళ్ళు, వేసి లోపలేసి తోముతున్నారు. తోముడు మళ్ళీ చేపను తోమినాడు తోముతున్నారు. మరి అట్లా తోమించుకోవాలి అనుకుంటే మాట్లాడండి, లేదు మాకెందుకు అనుకుంటే నోరు ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కానీ ఎదుటి రాజకీయ నాయకుడిని మాట్లాడాలి అంటే యువతలోళ్ళే కానీ అవతలోళ్ళే కానీ ఏ అవతలోళ్ళైనా కానీ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. నోరు ఒకటి ఉంది కదా అని పారేసుకున్నారు అనుకో, వాళ్ళ తర్వాత వాళ్ళది వచ్చిన తర్వాత వాళ్ళు ఏది కావాలంటే అది చేసి చూపిస్తారు. అదేంటంటే అక్రమ అరెస్టులు. అసలు అక్రమ అరెస్టుల పర్వం మొదలు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడిన వాళ్ళని లోపలేపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కొడెల శివప్రసాద్ చావుకు కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రఘురామరాజా ఎవరో ఆయన లోపలేసి థర్డ్ డిగ్రీ ఇప్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మరిచిపోయి వీళ్ళని వదిలిపెడతారనుకుంటున్నారా? వీళ్ళు చేసినటువంటి అరాచకాలకి, వీళ్ళు చేసినటువంటి అన్యాయాలకి, వీళ్ళు ఏలినటువంటి అన్యాయపు రాజ్యానికి కలిపి వదిలిపెడతానికి ఆయన ప్రజలు పిచ్చోళ్ళ, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న నాయకులు పిచ్చోళ్ళ? ఏదైనా సరే రాజకీయం నేర్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా కాళ్ళకు చెప్పులు సైతం విడిచి ఎండని వానని కూడా మరచి బురదలో తిరిగి ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎవరమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ రమ్మంటున్నారు, మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారా అంటున్నారు. మళ్ళీ కూటమిగా వద్దంట, సింగిల్గా రావాలంట. సింగిల్గానే వస్తారో, కూటమిగా వస్తారో, సింగిల్గా వస్తారో, ఎవరికి చేతనైన దమ్ము వాళ్ళు చూపించుకుంటారయ్యా, ఎవరు సత్తా వాళ్ళు చాటుకుంటారయ్యా. నీకు చేతనైతే నువ్వు రా చూద్దాం. నువ్వు సింగిల్గా వస్తావో, కూటమిగా వస్తావో, లేదంటే ఇంకేదైనా దేన్నన్నా కలుపుకొని వస్తావో రా. వీళ్ళ మీద పడి ఎందుకు ఆడవడం నువ్వు? కూటమి అని కూటమిగా వచ్చారా, లేకపోతే జైల్లో వేస్తే ఊరుకుంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని జైల్లో వేస్తే ఊరుకుంటారా? మాట్లాడితే కూటమి అనే ప్రభుత్వాన్ని అంటగడతావా నువ్వు? సింగిల్గా రావడానికి వాళ్ళకి ధైర్యం లేదంటారా? ఎందుకు లేదు సింగిల్గా రావడానికి? సింగిల్గా ఎవరు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా రాలేదా? ఒకప్పుడు చిరంజీవి గారు సింగిల్గా రాలేదా పెట్టి? ఇవన్నీ ఎలా వచ్చారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు సింగిల్గా రావడానికి దమ్ము లేదా అని. సింగిల్గా రావడం కాదు, సింగిల్గా వచ్చినా సింహం సింహమే, కూటమిలో వచ్చినా సింహం సింహమే, ఎక్కడ వచ్చినా కానీ సింహం సింహమే. అది గుంపులో వచ్చిందంటే అక్కడ పంజా విసరడానికి వస్తుంది, సింగిల్గా వస్తుందంటే ఎదుటి వ్యక్తిని మింగడానికి వస్తుంది. ఇది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని సింగిల్గా రమ్మనమను, వంగలుగా రమ్మనమను మనం మాట్లాడితే ఎట్లా కుదురుద్ది? ప్రజలు ఎవరు ఒప్పుకోరేలాగా. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర అంత లేదు, జగన్మోహన్ రెడ్డి వయసు ఆయనను పట్టుకొని నేను మాట్లాడేంతటి గొప్ప గనుడా? 47 ఏళ్ళు చరిత్ర ఉన్న రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన రాజకీయ చరిత్ర అంత లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఆయనను పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడి, ఆయనను పట్టుకొని నోటుకొచ్చినట్టు చేసి ఈ చెంచాగాళ్ళు, స్పూన్లు గాళ్ళు, గ్లాసు గత్తులు అందరు కలిపి మాట్లాడే అంతటోళ్ళ అనుభవం అయితే ఉంది కదా. ఎవరికి ఉంది అనుభవం? జగన్ గారికి. ఏదో అనుభవాలు అందరికీ వస్తాయా? మరి నాకు ఉంది అనుభవం, నేను ఒక ఎమ్మెల్యేని అవుదాం అనుకుంటున్నా. మరి నాకు ఎవరా టికెట్? నాకు ఉంది రాజకీయాల అనుభవం, మరి నాకేమన్నా మన ఒక ఎమ్మెల్యే టికెట్ నేను కూడా చూపిస్తా. నేనైతే ఎవరికి కారులో గల్లీ తిరుగుతా. ఏమ్మా మీకు ఏమైనా సమస్య ఉందా చెప్పండి, నేను తిరుగుతా. బాబు మీకు ఏమైనా సమస్య ఉందా చెప్పండి, నేను తిరుగుతా. తాత నీకేం కావాలో చెప్పు, అక్క నీకేం కావాలో చెప్పండి, నేను తిరుగుతా. కానీ ఇక్కడ రూపాయి ఆశించను నేను. నాకు రూపాయి ఆశించను, అక్రమంగా వచ్చే సొమ్మును అస్సలు ఆశించను నేను. నాకు వచ్చేదేదో వస్తే చాలు, అంతేగాని నేను ఒక ఎమ్మెల్యేగాని పోటీ చేయలే. కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎమ్మెల్యే పదవి కావాలి, ఇమ్మని చెప్పు. మరి నోరు ఒకటి ఉంటే ఎవడైనా వాగుతాడు. నాకు ఉంది నోరు, నేను వాగుతా. అలా కాదు. రాజకీయ అనుభవం అంటే ఓదార్పు యాత్రలు చేస్తేనో పాదయాత్రలు చేస్తేనో రాదు. రాజకీయం అంటే రాజకీయంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ, వర్షాన్ని సైతం, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి కాళ్ళతో నడిచి ప్రజల కష్టాలు, ప్రజల బాధలు తెలుసుకున్నవాడే సరైన నాయకుడు. వాడి లాంటి వాడు ఎవడైనా ఉంటే తీసుకురా చూద్దాం. పవన్ కళ్యాణ్ తప్ప.